వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం పార్తిలోని మల్లిరెడ్డిపల్లి పంచాయతీ ఎర్రబల్లిలో జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారు రైతులకు పంటల సాగు విధానంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తనకలు మండలం వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్, కదిరి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా రైతులకు న్యూట్రిషన్ గార్డెన్ విత్తనాలు కిట్ను జనజాగృతి సంస్థ వారు వ్యవసాయ శాఖ అధికారులు చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్, కదిరి వ్యవసాయ సహాయ సంచాలకులు సమీవుల్లా మరియు జనజాగృతి సంస్థ సిఆర్పిలు గరుడప్ప, శ్రీనాథ్ రెడ్డి, రమణ నాయక్, వెంకటేష్, విశ్వనాథ్, కిరణ్ కుమార్ రెడ్డి, ధరణి, హరీష్ గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బీడు అనేది పెట్టుకోకూడదు. ఏదో ఒక పంట పెట్టిండాలి, పెడితేనే రేపు మీకు ఏదో ఒకటి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఏదైనా ప్రకటిస్తూ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనోనికి పెట్టకుండా పంట అనేది పెట్టుకోవాలి. మీకు నచ్చిన పంట తక్కువ పెట్టుబడి ఏదైతే అనిపిస్తుంది. జనజాగృతి సంస్థ మొన్న కూడా నేను పోయిన చూసాను, ట్రాక్టర్తో వేపించారు. కనీసం మీరు ఒకసారి దున్నుకుంటే వాళ్ళు విత్తనం వేపిస్తారు. అదైనా మంచిదే కదా. మళ్ళీ ఆ విత్తనాన్ని వాళ్ళే అనుకోవచ్చు, అంతకంటే ఏం కావాలి. చూడు, వాటర్ కూడా ఆ పంటకి వేసిన పంటకి మధ్యలో ఒకసారి వాటర్ కూడా వాళ్ళే ఇంకేం కావాలా. సంస్థ ఆలోచించి బీడు భూములు పెట్టుకోకూడదు రైతులు అని చెప్పేసి మీ వ్యవసాయాన్ని వాళ్ళే విత్తనాలు తెచ్చి వాళ్ళే మీ పొలంలో విత్తనాలు వేయించి మళ్ళీ వాళ్ళే మందులు కొట్టించి వాళ్ళే నీళ్లు పోపిస్తే అంటే మనం చేసే వ్యవసాయాన్ని పక్కనోటి లాక్కుంటున్నారు. చూడు, కాబట్టి రైతులు బాగా గమనించాలి. భావి తరాల్లో మనం ఏమైపోతున్నాం అనేది మీరు ఆలోచించాలి. పంటలు పెట్టేది బాగా ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఏది తక్కువ పెట్టుబడితో ఉందో అవి మనం వేసుకుంటే మీకు ఆ తక్కువ పెట్టుబడితో పెట్టిన పంట ద్వారా వచ్చిన లాభంతోనే మళ్ళీ ఎక్కువ పెట్టుబడి పంటలు పెట్టుకొని లాభాన్ని ఆర్జించవచ్చు. ఇది గమనించాలి మీరు. పురువే పంటలు పెట్టుకోకపోతే మన భూమిని వేరే వాడు వచ్చి పంటలు పెట్టే అవకాశాన్ని మనమే కల్పిస్తాము. ఇప్పుడు